నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో త్వరలో జరగబోయే ముస్లింల భారీ ఉమూమి తబ్లీగీ ఏజీతేమా ఆధ్యాత్మిక కార్యక్రమ ఏర్పాట్లపై అధికారుల ముందస్తు సమీక్ష సమావేశం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సమావేశ స్థల పరిశీలన మంత్రి ఫరూక్, నంద్యాల ఎస్పీ ఆదిరాజు సింగ్, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి 15 ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చలు. వచ్చే జనవరి 7, 8, 9 తేదీల్లో 2 లక్షలకు పైగా హాజరయ్యే ముస్లింలకు ప్రవచన, వసతి, భోజనం, పార్కింగ్, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు వస్తువుల కల్పనకు ప్రణాళికలు వివరించిన ఫుడ్ స్టాల్ దగ్గర ఏమి ఇబ్బంది లేకుండా మనం ఏర్పాటు చేస్తాం. కోరుకుంటున్నాం మీ పార్టిసిపేషన్ కావాలా, మీ సైడ్ నుంచి వాలంటీర్స్ ఏదైనా ఉన్నాయా మనకి ఇస్తమా అన్నది for promotion of peace, for promotion of brotherhood and also to empower the community. మనము ఇంత మంచి కార్యక్రమం మన జిల్లాలో ఆత్మకూరులో జరగడం, గౌరవ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇస్తమా కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ అందించాలన్నది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పీ గారు చెప్పారు ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా, అలాగే ప్రోగ్రామ్ చాలా స్మూత్ గా రన్ అవడానికి ఏమేమి సపోర్ట్ కావాలో అంతా ఎస్పీ గారు చూసుకుంటారు. ఇక్కడ ఎస్పీడీసీఎల్ ఎస్సీ గారు కూడా వచ్చారు. మీకు పవర్ సప్లై గురించి కానీ ఫర్దర్ లైటింగ్ ఫెసిలిటీకి ఏమేమి అరేంజ్మెంట్ చేయాలా అన్నది. ఇక్కడ మనకి లెవెలింగ్, ప్రాపర్ రోడ్స్ అన్నది ఎస్సీపీఆర్ అండ్ ఎస్సీఆర్ఎన్బి ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే మెయిన్ కమిటీ ఒకటి ఉంటుంది, కమిటీలో ఎలాగూ ఉంటారు. ఇస్తమా కమిటీ వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద ప్రోగ్రాము 2 lakh మెంబర్స్ 6th నుంచి అరైవల్ స్టార్ట్ అవుతుంది. జనవరి 7th, 8th, 9th మళ్ళీ డిస్పాచ్ అవడానికి అందరు 10th అవుతుంది. అంటే దగ్గర 5 days కోసం మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి పని ఆర్గనైజ్ చేయడానికి ఒక సబ్ కమిటీ అన్నది ఉండాలి. ఆ ఏం అరేంజ్మెంట్ చేయాలి అన్నది ఇస్తమా కమిటీ మెంబర్స్ కి క్లారిటీ ఉండాలి, అందులో ఉన్న ఆఫీసర్స్ కూడా క్లారిటీ ఉండాలి.